హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చూడండి మార్కెట్ వెళ్ళాను, ఇవాళ సండే మార్కెట్ వెళ్ళాను. ప్రతి చోట సండే మార్కెట్ అవుతుంది కదా, సండే మార్కెట్కి వెళ్ళాను. జాంపళ్ళు కనిపించాయి, అక్కడ జాంపళ్ళు తీసుకొని వచ్చాను. 80 రూపీస్ కేజీ అంట, 80కి ఇచ్చాడు. కేజీ తీసుకొచ్చాను. జాంపళ్ళు చాలా మంచివండి, షుగరు కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ ఇది కాల్షియం ఉంటుంది ఇందులో. రోజు ఒకటి మనము టిఫిన్ చేసిన తర్వాత రోజు ఒకటి, నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి ముందు ఒకటి తిన్నామనుకోండి, ఆ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ అన్నం తిన్నాకైతే తినొద్దు, డైజెషన్ అయితే అవ్వదు. రోజు ఒక ఆకు కూడా తినొచ్చండి. నేను మన టెర్రస్ పైన పెంచాను కదా, చిన్నప్పుడైతే చింతపండు ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళము. నేను డైలీ పైకి ఎక్కినప్పుడల్లా ఒక ఆకు సగం ఆకు తింటూ ఉంటాను. అదైతే వీడియో పెట్టలేదు. షుగర్ ఆకులు పెట్టాను, కానీ రణపాల ఆకులు కూడా పెట్టాను. కానీ ఎవరైనా షుగర్ ఉండకపోని ప్రతి ఒక్కరు తినొచ్చు అనమాట. జాంపండే కదా అని అనుకోవద్దు, ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఈ కలర్ చూడండి, ఇప్పుడు పెద్దగా అమ్ముతున్నారు సైజు. అది హైబ్రిడ్, రసాయనాలు వేసి పండించిన పండు. అది మ్యాక్సిమం తీసుకోకుండా ఇట్లా న్యాచురల్ మనం ఇంట్లో జామ చెట్టు పెంచుకుంటే ఎట్లా ఉంటాయి సైజెస్, కొంచెం మీడియంగా చిన్నగా కొంచెం ఈ విధంగా సైజు ఉన్నా ఓకే, కానీ మరీ పెద్దవి అయితే అవి రసాయనాలు వేసి పండించినవి. చూడండి, ఇట్లా కొంచెం దూరగా ఉన్నాయి, తీసుకోవచ్చు. మరీ పండి అంటే తీసుకోవద్దు. మెత్తగా ఉన్న పండు అయితే వాసనతోటే ఇబ్బంది అవుతుంది, అదైతే మనకు తిన్నట్టు ఉండదు. కాబట్టి కొంచెం నైస్ పండు ఉండొచ్చు. తర్వాత మీడియం గ్రీన్ కలరు, కొంచెం కచ్చిగా ఉన్నది ఏంటంటే కొబ్బరిలాగా ఉంటుంది. ఇది పళ్ళకు కూడా మంచి ఎక్సైజ్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జామ పళ్ళు తినండి. జామ ఆకులు కూడా తినొచ్చు ఇంట్లో పెంచుకొని. మన టెర్రస్ పైన ఉన్నాయి, కానీ ఇంకా ఇంతనే అయినాయి సైజు. జామ పళ్ళు అయితే రాలేదు. ఇవి తినాలి, చాలా మంచిదండి. ఏ సీజన్లో ఆ ఫ్రూట్ తింటే మనకు చాలా మంచిది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ జాంపళ్ళు అయితే చలికాలం వరకు ఉంటాయి అనుకోండి. ఎవ్రీ టైం దొరుకుతున్నాయి, అవి హైబ్రిడ్ అనుకోవాలి. ఏ సీజన్లో దొరుకుతాయితే అవి మంచి అనుకోవాలి. మనకు తెలిసిపోతుంది ఏది ఏ పండు ఎట్లా ఉంది అనేసి. ఇప్పుడు అల్లనేరేడు పండు ఒకటి, జామ పండు ఒకటి బాగా వస్తాయండి. సరేనా, అందరూ తినండి, హెల్తీ ఫ్రూట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ.